మంచి ప్రతిభా నైపుణ్యాన్ని కనబరుస్తూ జాతీయ అంతర్జాతీయ స్థాయికి కూడా వెళ్లి మన రాష్ట్రానికి మన దేశానికి కూడా పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని బాక్సింగ్ క్రీడాకారులకు జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. పిఠాపురంలో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న 8వ రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పురుషుల ఛాంపియన్షిప్ పోటీలను మర్రెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ బాక్సింగ్ అసోసియేషన్, కాకినాడ జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఆర్ఆర్బీహెచ్ఆర్ ప్రభుత్వ హైస్కూల్ ఆవరణలో 2 రోజుల పాటు జరిగే ఈ ఛాంపియన్షిప్ పోటీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఎంపిక చేసిన 140 మంది బాక్సింగ్ క్రీడాకారులు పాల్గొన్నారు. జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ క్రీడాకారులను పరిచయం చేసుకున్న అనంతరం ఈ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మర్రెడ్డి శ్రీనివాస్ ను సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి మర్రెడ్డి శ్రీనివాస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పి లక్ష్మణరావు మీడియాతో మాట్లాడుతూ ఈ ఛాంపియన్షిప్ పోటీలో ప్రతిభ కనపరిచిన వారిని ఉత్తరప్రదేశ్లో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఐ వెంకటేశ్వరరావు, అసోసియేషన్ సభ్యులు, జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. ఇంతటి రాష్ట్ర కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వర్తించి బాక్సింగ్ పిఠాపురంలో ఒక గుర్తింపు రావాలి, ఒక వేదిక కావాలని మీరు చేసిన సంకల్పానికి తప్పకుండా మా మద్దతు ఉంటుంది. ఇప్పుడే పెద్దలు చెప్తున్నారు, ఇటువంటి రింగ్ కోసం ఒక ఏర్పాటు చేస్తే బాగుంటుంది. తప్పకుండా కూడా ఆ ప్రయత్నం చేస్తాం. ఇక్కడ పాల్గొంటున్న క్రీడాకారులందరూ కూడా మంచి ప్రతిభ చూపించి రేపు ఉత్తరప్రదేశ్లో జరిగిపోయేటువంటి నేషనల్ స్థాయి సెలక్షన్ కోసం ఇక్కడ ఈ జరుగుతున్నాయని అంటున్నారు. ఈ కంటెస్ట్ తప్పకుండా కూడా మీరందరూ చక్కని ప్రతిభ చూసి ఇందులో సెలెక్ట్ కావాలి. అదేవిధంగా భారతదేశం చెప్పున రిప్రజెంట్ చేయడానికి మీకు ఉత్తరప్రదేశ్లో జరిగేటువంటి పోటీల్లో కూడా మీరంతా కూడా మంచి అవకాశాలు చిక్కించుకుని నేషనల్ తరఫున రిప్రజెంట్ చేసే అవకాశాన్ని మీకు కలగాలని మనపూర్వకంగా కోరుకుంటూ ఇంతటి చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించిన ఈ నిర్వాహకులందరికీ కూడా అదేవిధంగా అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. దాని ద్వారానే మేము వీటిని కూడా బాక్సింగ్ మీట్ చేస్తున్నాం. ఇది 8వ రాష్ట్ర స్థాయి మెన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పిఠాపురంలో నిర్వహిస్తున్నాం. ఈ పోటీల్లో ప్రతిభ కనపరిచిన వారిని జనవరి నెలలో ఉత్తరప్రదేశ్లో జరగబోయే జాతీయ స్థాయి పోటీలకు ఇక్కడి నుంచి 10 మంది బాక్సర్లను ఎంపిక చేసి పంపించడం జరుగుతుంది. ఈ పోటీలకు ఇచ్చేసినటువంటి వారికి వారి ఉచిత భోజనాలు, వసతులు అన్నీ కూడా మరి కాకినాడ జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ తరఫున మేము కమిటీ అందరం కూడా ఉన్నాం. ఈ కమిటీ ఆధ్వర్యంలో మేము ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. మరి ఇక్కడ పోటీలు పెట్టడానికి మాకు ఆంధ్రప్రదేశ్ బాక్సింగ్ అసోసియేషన్ నుంచి ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఐ వెంకటేశ్వరరావు గారు, మరి ఆంధ్రప్రదేశ్ బాక్సింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బిఏ లక్ష్మణదేవ్ గారు మాకు అవకాశం ఇచ్చారు. దీని ద్వారా ఇక్కడ పోటీలు నిర్వహిస్తున్నాం. భవిష్యత్తులో మరిన్ని పోటీలు నిర్వహించడానికి మా యొక్క అసోసియేషన్ వారందరూ కూడా సపోర్ట్గా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాం.